ప్రతి కాలంలో కూడా ఇటువంటి దుర్మార్గులు ప్రతి కాలంలో ఉండేవారు. ప్రవక్త గారి యొక్క జీవితంలో అబూజహల్ ఎవడైతే ఉన్నాడో అతను కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఎత్తుగడలే వేసేవాడు అన్నమాట. ఒకరోజు ఈ దుర్మార్గులు ఏమి సలహా ప్రతిపాదిస్తారంటే, మక్కా నగరానికి ఎవరైనా బయటి వారు వస్తే గనక ఈ మక్కా నగరంలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతనితో కలవకూడదు అని చెప్పాలా అని నిర్ణయం చేసుకొని పట్టణానికి నలువైపులా చెక్ పోస్టులు పెట్టి మక్కా నగరంలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతనితో కలసగాకండి అని చెప్పేవారన్నమాట. కానీ మక్కా నగరానికి వచ్చే పెద్ద పెద్ద నాయకులు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో, మేమే మూర్ఖులమా, వీళ్ళు చెప్పిన మాట మనం పాటించేదానికోసము ఎవడో ఆ ముహమ్మద్ తప్పకుండా ఆయన్ని కలసాలా అని చాలామంది ప్రయత్నించేవారు. ఏదైతే వీరు అడ్డుకోవాలనుకున్నారో ఆ అరేబియా మొత్తము ముహమ్మద్ ప్రవక్త గురించి వీరే ప్రచారం చేయడం జరిగింది. ఆ విధంగా ఆనాటి అరబ్బులు అరబ్బేతరులు ప్రజలందరూ మహాప్రవక్త విశ్వకారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు తెలుసుకొని సంపూర్ణమైన సమగ్రమైన ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే దీని ద్వారా తెలిసే విషయం ఏమంటే, కారుణ్య ప్రభు అయిన దైవము శత్రువుల ద్వారా కూడా దైవ నామాన్ని, దైవ ప్రవక్త యొక్క స్థానాన్ని ఉన్నతపరిచినట్టు చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంది.